హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ అయితే నేను ఈవినింగ్ నుంచి షూట్ చేశాను. మార్నింగ్ అంతా బిజీగానే ఉన్నాము నేను మా హస్బెండ్. సో ఇంకా ప్రాపర్గా హౌస్ అయితే క్లీన్ చేసుకోలేదు అండ్ ఇంకా సర్దుకోలేదు. ఇంకా కొన్ని రిమైనింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో ఆ బిజీ వల్ల నేను ఇంకా మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. సో అందుకే ఈవినింగ్ నుంచి కొంచెం ఫ్రీ అయ్యాము. పిల్లలైతే ఇంకా కింద ఆడుకుంటున్నారు. అంటే స్కూల్ లేదు కదా, సమ్మర్లో మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇంకా సమ్మర్లో స్కూల్ ఉండదు కదా. సో వాళ్ళు కూడా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, బాగా ఆడుకుంటున్నారు కిందికి వెళ్ళి. వాళ్ళు ఆడుకునేటప్పుడు మేము కూడా మా పనులు చేసుకుంటున్నాము. అసలు ఈ 3-4 డేస్లో పిల్లలు కూడా ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ అలా ఏమీ చెయ్యట్లేదు, టైం కుదరట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఏం తీసుకొని రాలేదు. ఎందుకంటే ఇంకా ఆర్గనైజ్ చేసుకునేటివే ఉన్నాయి, కిచెన్ కూడా ప్రాపర్గా ఇంకా సెట్ చేసుకోలేదు. సో ఉన్న వాటితో ఈరోజు ఏదైనా పిల్లలకి చేద్దామని చెప్పి ఇంకా పాయసం చేశాను. పిల్లలు కింద ఆడుకొని పైకి వచ్చారనమాట. ఇంకా అందరం కూర్చొని తింటున్నాము. ఇది వచ్చేసి మాకు కిచెన్కి అటాచ్డ్గా బాల్కనీ ఉందన్నమాట, అక్కడ కూర్చొని తింటున్నాము. అట్లా వేసుకోవాలా? ఏదో దెబ్బ తగిలించుకుంది. తినేసి బయటకు వెళ్దామా? వచ్చమ్మా బయటకు వెళ్దామా? నాకు వినిపిస్తుంది. చిన్నగా సో ఇప్పుడైతే మేము ఇంకా బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే గ్యాస్ సిలిండర్స్ తీసుకొని రావడానికి వెళ్తున్నాము. ఫస్ట్ మేము రాగానే గ్యాస్ సిలిండర్స్ కోసం అప్లై అయితే చేసాము. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఒక 1 వీక్ అలా టైం పడుతుంది అన్నారు. సో ఈరోజైతే కాల్ చేసాము, రమ్మన్నారనమాట. తీసుకొని రావడానికి వెళ్తున్నాము. ఇంట్లో ఒక చిన్నది ఉంది, చిన్న సిలిండర్ అంటే చిన్న స్టవ్ ఉంది. ఇన్ని రోజులు దానిపైన చేసుకున్నాం. బట్ టెన్షన్ అనమాట, ఎప్పుడైపోతుందో గ్యాస్, తర్వాత ఏంటి అంటే ఇంకా సిలిండర్స్ రాలేదు కదా అని ఒక టెన్షన్తో వంట చేస్తుంటే. బట్ ఎప్పుడైతే ఇంకా వీళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళండి అనగానే కొంచెం హ్యాపీ అనమాట. సో ఇంకా వచ్చేసామన్నమాట. మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళారు. సిలిండర్స్ అవన్నీ ఉంటాయి కదా ఫిల్ చేసేటివి, సో అవన్నీ ఫిల్ చేయడానికి వెళ్ళారనమాట. సో ఫైనలీ అయితే గ్యాస్ సిలిండర్స్ అయితే తీసుకొని వచ్చాము. స్టవ్ కూడా తీసుకొని వెళ్ళాము, ఎందుకంటే ఇంకా అక్కడే కనెక్షను ఇప్పించుకుందాం. అంటే రెగ్యులేటర్ ఉంటుంది కదా, అది కనెక్షన్ ఇప్పించుకొని రావచ్చు అన్నట్టు. మనం ఫిట్ చేయడానికి అంత రాదు, చాలా టైట్గా ఉంటుంది. సో అక్కడికి తీసుకెళ్తే వాళ్ళే కనెక్షన్ చేసి ఇస్తారనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఇంటికి రాగానే గ్యాస్ అదంతా అరేంజ్ చేసుకుంటున్నాను. సో సిలిండర్ పెద్దది ఉందనుకోండి, ఇంకా ఒక టెన్షన్ ఉండదన్నమాట, ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో అన్నట్టు. చిన్నదైతే ఇప్పుడు అప్పుడు అయిపోతుందన్న ఒక భయం ఉంటుందన్నమాట. సో ఇంకా ఇది ఫస్ట్ మేము చేసామన్నమాట. ఫస్ట్ థింగ్ ఇక్కడికి రాగానే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము గ్యాస్ స్టవ్కి సిలిండర్కి కనెక్షన్ ఇవ్వాలి కదా, ఇస్తున్నాం కానీ ఎంతకి అది కనెక్ట్ అవ్వట్లేదు. అంటే గ్యాస్ అన్నది లీక్ అవుతుంది, చెక్ చేస్తున్నాం అనమాట. చాలా టైమ్సే మా హస్బెండ్ ట్రై చేశారు, బట్ ఇంకా అవ్వట్లేదు. అంటే ఆన్ చేస్తుంటే సౌండ్ వస్తుంది, గాలి అంటే గ్యాస్ లీక్ అయినట్టు. ఆ తర్వాత నేను కూడా చాలా టైమ్స్ ట్రై చేశాను, కానీ స్మెల్ విపరీతంగా వస్తుంది. బట్ ఇంక కొంచెం టేప్ వేసి అలా వేసి ఇంకా పెట్టామన్నమాట. అప్పటికి కొంచెం తగ్గింది. సో ఇంకా అలాగే ఆన్ చేసాము. తర్వాత కంప్లైంట్ రైజ్ చేసాము. ఇలా రెగ్యులేటర్ ప్రాబ్లమో మరి ఏంటో తెలీదు, సిలిండర్ ప్రాబ్లమో తెలీదు, మొత్తానికి గ్యాస్ అయితే లీక్ అవుతోందని చెప్పాము. బట్ వాళ్ళు రేపు వస్తాము అన్నట్టు అన్నారనమాట. బట్ ఈ 1 డే మాత్రం కొంచెం భయంగానే ఉండాలి. కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో చూస్తున్నారు కదా, చాలా టైం పట్టిందనమాట ఇక్కడే మాకు. సో ఆల్మోస్ట్ చీకటి పడేసింది ఈ మొత్తం గ్యాస్ ఫిట్ చేయడానికి. ఇక్కడ ఇంక ఇద్దరం డిస్కషన్ చేసుకుంటున్నాము, ఇది అయ్యేటట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది, ఇంకా కంప్లైంట్ పెట్టాల్సిందే అన్నట్టు. సో ఇంకా తర్వాత ఇంకా వదిలేసాం మేము కూడా. ఆ తర్వాత వాళ్ళు
సెకండ్ డేనో ఏమో వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత నిజమే గ్యాస్ అయితే లీక్ అవుతుంది. ఇది రెగ్యులేటర్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది ఏదో అని చెప్పి కొత్తది తీసుకొనొచ్చి వేరేది చేంజ్ చేశారనమాట. సో, పిల్లల కోసమైతే పాలు పెట్టేశాను స్టవ్ పైన. అప్పటికి ఇంకా లీక్ అవుతోంది చిన్నగా. సో, పాలు వేడయ్యే లోపల ఇంకా లేట్ అయింది కదా అని చెప్పి గ్రేప్స్ ఇచ్చేసాను వాళ్ళకి. ఈ లోపల ఏమైపోయిందంటే నేను గ్రేప్స్ క్లీన్ చేసి పిల్లలకి ఇచ్చే లోపల పాలు మొత్తం పొంగిపోయినాయి. చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్‌గా ఎన్నున్నాయో అన్నీ పోయాయి. కొన్ని మాత్రమే ఉన్నాయి పాలైతే. సో, మళ్ళీ ఇదొక పని నాకైతే ఈరోజు మొత్తం పని వర్క్ అంతా డబల్ పని అవుతుందనమాట. సో, ఇంక ఈ సిలిండర్ అంటే ఈ స్టవ్ మొత్తం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. సో, ఇది ఇలా జరుగుతున్నట్టుగానే వాటర్ ప్యూరిఫైయర్ అది ఒకటి ప్రాబ్లమ్ ఉందని చెప్పాం కదా! అది మార్నింగ్ వచ్చి క్లియర్ చేసి వెళ్లారు. అంటే చేపిచ్చామనమాట. అది అంటే వాటర్ ప్యూరిఫైయర్ వేసాము. బట్ అంటే వేస్ట్ వాటర్ ఉంటుంది కదా! ఆ వేస్ట్ వాటర్ పైపు సింక్‌లో లేకుండా పక్కన పడిందనమాట. మొత్తం ఇంకా కిచెన్‌లో మొత్తం ఆ వేస్ట్ వాటర్ అంతా ఫిల్ అయిపోయింది. నేను ఇక్కడ స్టవ్ క్లీన్ చేసుకుంటుంటే అక్కడ వాటర్ మొత్తం బయటకొచ్చేసాయి. మళ్ళీ అదంతా క్లీన్ చేసేసాననమాట. అదొక డబల్ పని. ఆ తర్వాత ఇంకా తీరిగ్గా ఇంకా ఉన్న పాలతోనే కాఫీ చేసుకొని కాసేపు అలా కూర్చొని ఇంకా ప్రశాంతంగా కాఫీ అయితే తాగుతున్నాను. ఒక్కొక్కసారి ఎంత నిదానంగా పనులు చేసుకోవాలనుకున్నా, ఎంత ప్రశాంతంగా చేసుకోవాలనుకున్నా మనకు తెలియకుండానే అవి డబల్ పనులు అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు చిరాకొచ్చేస్తుంది. అలాగే కోపం వచ్చేస్తుంది. బట్ ఏమీ చేయలేము. మళ్ళీ మనమే చేసుకోవాలి ఆ పనులన్నీను. సో, ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా అలా కాసేపు కూర్చొని ప్రశాంతంగా కాఫీ అయితే తాగుతున్నాను. ఇంకా వంట అదంతా ప్రిపేర్ చేయాలి మళ్ళీను. ఇంకా నాకు లిటరల్లీ అప్పటికి ఓపిక లేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి అన్నీ సర్దుకుంటా, మళ్ళీ ఇంట్లో డబల్ పనులు చేసుకుంటా ఉండేసరికి అసలు పని చేయాలని కానీ, వంట చేయాలని కూడా లేదు. బట్ ఇంకా మళ్ళీ వంట అదంతా చేశాను. అదంతా నేనేం షూట్ చేయలేదు. సో, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే శారీ కలెక్షన్ కూడా చూడండి.